హాయ్, వెల్కమ్ టు స్పైసెస్ అండ్ స్పైసెస్. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలని అర్థం కానప్పుడు నేను ఈజీగా ప్రిపేర్ చేసుకునేదే అండి ఈ మసాలా ఎగ్ కారం. దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. జస్ట్ ఎగ్స్ అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. దాన్ని ఇలా వేడివేడి అన్నంలో పెట్టుకొని అలా ఎగ్ పెట్టుకొని తింటే ఉంటుందండి. ఆహా అనాల్సిందే. మరి అది ఎలా చేసేయాలో చూసేద్దామా? చలో. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో నేను ఎగ్స్ యాడ్ చేసుకొని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని చల్లటి నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీని కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అండ్ ఆల్సో పీల్ చేయడం ఈజీగా ఉంటుంది. అలా పీల్ చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఏవైతే మనం పీల్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్కి కాట్లుగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అలా వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ జీరా, జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో చిన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఉడకడం కోసం నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. దీనివల్ల ఆనియన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. తర్వాత దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని దాన్ని కూడా కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఇలా పౌడర్గా తయారవుతుంది. ఈ పౌడర్ని మన ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు దీన్ని వేగడం కోసం మళ్ళీ దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మనం మళ్ళీ ఉడికించుకుంటాం అన్నమాట. కొద్దిసేపటి తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా తీస్తే అలా ఆయిల్ పక్కకు వదిలేస్తుందండి. దాని అర్థం మసాలా బాగా ఉడికిపోయిందని. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఏవైతే మనం ఇంతకుముందు బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసేయాలి. అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీనివల్ల ఆ మసాలా అంతా కూడా మన ఎగ్స్కి పడుతుంది, విచ్ మేక్స్ ఎగ్స్ వెరీ టేస్టీ. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కలిపేసుకొని దించేసుకోవడమే. అంతే అండి. ఇది రైస్లో కానీ రోటీతో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పైసెస్ అండ్ స్పేసెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.